వేయండి తప్ప మీరు లేబర్ కోడ్లను అమలు చేస్తామని చెప్పేసి అంటే మేము ఊరుకునే సమస్య లేదని చెప్పేసి 12వ వేజ్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని సింగరేణి 4 జాతీయ కార్మిక సంఘాలు ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి మెమోరాండం మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీరు కూడా దీని మీద వెంటనే స్పందించి దీనికి సహకరించాలని చెప్పేసి తప్పకుండా మాకు ఫస్ట్ లేబర్ కోర్స్ కావాల్సింది. ఇప్పటి వరకు మనకి 11 వేజ్ బోర్డులు ఎట్లయితే మనము చర్చల ద్వారా సాధించుకున్నామో అదే పద్ధతుల్లో కొనసాగాలనే దాని కొరకే ఇవాళ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సరే, బిఎంఎస్ అనేది బీజేపీ అనుబంధ సంఘం కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు వేజ్ బోర్డులు పాత పద్ధతుల్లో కొనసాగాలి, కార్మిక సంఘాలతో చర్చించాలని చెప్తున్నారు. కానీ మనతో కలిసి రావడం లేదు. ఎందుకంటే వాళ్ళకు కొంత ఒత్తిడి ఉంటుంది సహజంగా. ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మిక సంఘం కాబట్టి, ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఒత్తిడి ఉంది కాబట్టి వాళ్ళు ఇందులో కలిసి రావడం లేదు. కలిసి రాకపోయినప్పటికీ కూడా మిగిలినటువంటి 4 కార్మిక సంఘాలు కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్నాయి. బహుశా కోల్ ఇండియాలో ఈనాడు లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ కార్మిక వర్గం ముందుంటుంది. అన్ని ఏరియాల్లో కూడా బ్రహ్మాండంగా ఇవి ధర్నాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మనకు తెలిసి ఇప్పటికే మనము ఈ 4 కోడ్లు రద్దు కావాలని దాదాపు 4-5 సార్లు సమ్మెలు కూడా చేశాం. కార్మికులందరూ కలిసి వచ్చారు, చాలా వరకు సమ్మెలు సక్సెస్ అయినాయి. కానీ ఇంకా మరింత చైతన్యవంతంగా అవసరమైతే నిరవధిక సమ్మెలు చేయడానికైనా సిద్ధం కావాలి. ఇవాళ కార్మిక వర్గం సమ్మెలు చేస్తే ఏదో మాకు 4 మాస్టర్లు పోతాయి, 3 మాస్టర్లు పోతాయి, లేదా 10 మాస్టర్లు పోతాయి అని ఆలోచన చేస్తే మనము సాధించుకోలేము. తెలంగాణ ఉద్యమంలో చూసాం, కార్మికులకు ₹1 బెనిఫిట్ అనేది ఉండదు. కానీ తెలంగాణ రావాలనే పట్టుదలతోటే దాదాపు 45 రోజులు మనం సమ్మె చేశాం. సమ్మె చేశాం కాబట్టి బొగ్గని కార్మికుల సమ్మె వల్లే కేంద్ర ప్రభుత్వం ఆనాడు దిగొచ్చింది, తెలంగాణ రాష్ట్రం అనేది సాధించుకోవడం జరిగింది. అంతటి బలమైనటువంటి కార్మిక సంఘాల మనము ఇవాళ మన జీతభత్యాల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి పోకుండా ఈ సమ్మెలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన దేశంలో చూస్తే నరేంద్ర మోడీ మహాముండోడు, మనందరికి తెలుసు. ఆయన మామూలు ఉద్యమాలు చేస్తే దిగొచ్చేటువంటి వాడు కాదు. కానీ ఈ దేశంలో ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాల భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా అందరూ కలిసి ఢిల్లీలో పెద్ద ఎత్తున దాదాపు సంవత్సర కాలం పోరాటం చేశారు. కరోనా పీరియడ్లో కొన్ని వందల మంది రైతులు చనిపోయినా వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ దిగొచ్చి తప్పైందని ఒప్పుకొని ఆయన పెట్టినటువంటి రైతు వ్యతిరేక వాటిని ఆ చట్టాలను రద్దు చేసుకోవడం అనేది జరిగింది. అట్లనే నిన్నగాక మొన్న ఒక పేపర్ లీక్ అయిన విషయంలో విద్యార్థులు అందరూ కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నరేంద్ర మోడీ దిగొచ్చి విద్యాశాఖ మంత్రితోటి రాజీనామా చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ ఉద్యమం కనుక కలిసికట్టుగా చేస్తే ఏ ప్రభుత్వాలను దిగిరాక తప్పదు. ఈ నరేంద్ర మోడీ ఏంది బ్రిటిష్ వాళ్ళ కంటిదా? ఆనాడు బ్రిటిష్ వాళ్ళనే తల వంచి చేసి అనేక హక్కులు సాధించుకున్నాం ఈ దేశంలో. దురదృష్టం ఏంటంటే ఆనాడు ఒకటే సంఘం ఉండేది, భారతదేశం మొత్తంలో ఒకటే సంఘం. నువ్వు ఏ రాజకీయ పార్టీలో నుండు, కార్మిక సంఘం ఒకటే, అందరం కలిసి కొట్లాడుతున్నాం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దిగొచ్చారు. ఆనాడు రాజకీయ పార్టీలు కేవలం కొన్ని కండిషన్లతోటి స్వతంత్రం కావాలని అడిగితే సంపూర్ణ స్వతంత్రం కావాలని పిలిపించిందే ఆనాడు కార్మిక సంఘం. ఆనాడు ఏఐటిసి ఒకటే ఉండొచ్చు, ఆనాడు కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులైనా స్వతంత్రులైనా ఇంకో పార్టీ ఎవరైనా ఒకటే దాంట్లో ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు, లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు, బాల్ గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు మన కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు ఆనాడు. కాబట్టి ఆనాడు బ్రిటిష్ వాళ్ళు దిగొచ్చారు. ఇవాళ మన దురదృష్టం
రాజకీయ పార్టీకి ఒక సంఘం పెట్టుకొని ఒక ఆయన ఇటు పిలిస్తే ఒక ఆయన అటు పిలిస్తే ఒక ఆయన ఇటు వెనక్కి పిలిచి గుంజితే ఒక ఆయన ముందుకు గుంజితే మన పరిస్థితి ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కార్మిక సంఘాల ఆ రైతు ఉద్యమాలని విద్యార్థుల ఉద్యమాన్ని చూసైనా సరే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే మోడీ కాదు మోడీ అబ్బ దిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా మనం వేజ్ బోర్డు సాధించుకుంటాం. బొగ్గాని కార్మికులు తలుచుకుంటే ఇవాళ బొగ్గు కనుక ఇవాళ ఉత్పత్తి కాకపోతే కరెంటు ఉత్పత్తి కాదు, ఇంకో వస్తువులు ఏవి కూడా ఐరన్ కానీ సిమెంట్ కానీ ఏది తయారు కాదు బొగ్గు లేకపోతే. మరి అప్పుడు ఈ దేశం ఎక్కడి నుంచి ఇది చేస్తుంది? దిగిరాక తప్పదు కదా. కాబట్టి మనందరం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏదో మోడీ మొండోడు చెయ్యడు అనేటువంటి అధైర్యాలు పడకుండా మన కార్మిక సంఘాలకి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని సాధించుకున్నటువంటి మన కార్మిక సంఘానికి ఉన్నది ఆనాడు, మళ్ళీ ఈనాడు కూడా మన కార్మిక సంఘాలు అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తే తప్పనిసరిగా ఆ ప్రభుత్వం కూడా దిగి వస్తుంది. అదేవిధంగా తప్పనిసరిగా మనము వేజ్ బోర్డు సాధించుకోవడం, ఈ లేబర్ కోడ్ల వల్ల నష్టం ప్రమాదం ఏర్పడతా ఉందో దీని నుంచి కూడా కాపాడుకోవాల్సిన. మరి మోడీ కావాలంటే అంటే మరి గత వేలంపాటు పెడితే ₹2 కూడా ఆ ప్రభుత్వం చేసింది. ఎల్లందు అదేవిధంగా సత్తుపల్లి పోసి. కానీ ఈనాడు మనం సరే మాకు బొగ్గనులు కావాలి, బొగ్గనులు రాకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం, ప్రభుత్వం కూడా అంగీకరించడం. దానివల్ల ఇవాళ మనకి నిన్ననే మన మణుగూరు డిప్ సైడ్ మైన్ అనేది మనకి రావడం